Chapter 2. జోలీ పాప తన కలివిడితంతో సరదా మాటలతో అత్తగారింట్లో కొద్ది రోజుల్లోనే బాగా కలిసిపోయింది. ఆడపడుచు అత్తవారింటికి, బావ అమెరికాకి వెళ్లిపోయారు. కొత్త మోజు తీరకుండానే భర్తరాయ్ థామస్ ఆఫీస్ కి, అత్తామామ వాళ్ల ఉద్యోగాలకి వెళ్లిపోతున్నారు. కానీ కొన్ని రోజులకే జోలీ పాపకి ఒక విషయం అర్థమయ్యింది. కేవలం వీళ్ల కుటుంబమే కాదు, వీళ్ల బంధువులు, స్నేహితులు కూడా పట్టభద్రులేనని. ఎందుకంటే ఎవరు వాళ్ళింటికి వచ్చినా ముందుగా అడిగే ప్రశ్న ఏం చదువుకున్నావనే. ఆ ఊర్లో ఎవరైనా పిల్లలు చదువుకోనంటే ఆ పిల్లల తల్లిదండ్రులకి ముందు గుర్తొచ్చే వ్యక్తి టీచర్ గా చేసే అన్నమ్మ థామస్. వెంటనే ఆ పిల్లల్ని ఆమె దగ్గరికి తీసుకుని వెళ్లి చదువు, దాని విలువ మీద క్లాసులిప్పించి ఆ పిల్లల మనసు మార్చి తీసుకుని వెళ్లేవాళ్లు. అన్నమ్మ కూడా చాలా బాధ్యతగా చదువు, దాని ఆవశ్యకత గురించి లెక్చర్లిస్తూనే, ఉదాహరణగా మా ఇంట్లోనే చూడమని టామ్ దగ్గర మొదలుపెట్టి జోలీ దగ్గర ఆపేది. అదంతా వింటున్న పిల్లలకి మోటివేషన్ గా ఉంటే, జోలీ పాపకి మాత్రం గుండె దడదడగా ఉండేది. డబ్బున్న కుటుంబంలోకి వచ్చి జాలీగా గడిపేద్దామనుకున్న జోలీ పాపకి ఇంట్లో పరిస్థితులు దినదినగండంలా తయారయ్యాయి. దాంతో ఇంట్లో వాళ్ల దృష్టి తన మీదకి మరలకుండా ఇంట్లో అన్ని పనులు తానే చేసేయడం, అత్తామామల్ని ఆకాశానికెత్తేస్తూ వాళ్లకవసరం లేకపోయినా సేవలు చేసేయడం, ఎక్కడలేని ప్రేమని మరదలు రంజీ మీద చూపిస్తూ కొంతకాలం బాగానే నెట్టుకొచ్చేసింది. కానీ ఎప్పుడూ అలాగే ఉండిపోతే ఈ కథ ఒక ప్యూర్ మలయాళీ కామెడీ ఫ్యామిలీ డ్రామా అయ్యేది. కానీ ఇది ఒక కొరియన్ తరహా ఫ్యామిలీ సీరియల్ మర్డర్ మిస్టరీ. ఇక్కడే మరో కీలక ఘట్టంలోకి ఎంటర్ అయ్యింది ఈ కథ. మరింత సమాచారం కోసం మా వైరల్ చాప్టర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.